దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ మహాపరిశుద్ధుడైన యేసు ప్రభుని పవిత్ర నామములో శుభాకాంక్షలు, ప్రభుని దీవెనలు అందిస్తూ ఉన్నాను. 21వ సామాన్య ఆదివారపు ఆరాధనకు, ఈ వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజున మనందరి మొదటి ధ్యానాంశం ఏమిటండి అంటే, నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే ఆరాధింతుము. అందరం తర్వాత చెప్పండి. బహుశా మనందరం బై హార్ట్ కంఠస్థం చేయాల్సినటువంటి మాట. ఆ తర్వాత చెప్పండి, నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే ఆరాధింతుము. మరొకసారి, నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే ఆరాధింతుము. మరొకసారి, నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే ఆరాధింతుము. రైట్. దేవుని యందు ప్రియులారా, ఈ మాటలు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పండి? యెహోషువ. ఎవరితో చెప్పారు? ఇశ్రాయేలు ప్రజలతో. ఈనాటి మొదటి పట్టణం యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అంటే అక్కడ జరుగుతున్న సంఘటన ఏమిటో ఒక్కసారి మనం నేర్చుకుందాం. దేవుని యందు ప్రియులారా, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. అక్కడ ఏం చూస్తున్నామని అంటే, షెకెము వద్ద మహాసమాజము, గొప్ప మీటింగ్, ఏ గ్రేట్ మీటింగ్ ఇస్ టేకింగ్ ప్లేస్. యెహోషువ నాయకుడిగా ఉన్నాడు. ఎందుకంటే మోషే అప్పటికే మరణించాడు. మరణించిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క వాగ్దాన భూమిని వశము చేసుకున్నారు. అనేక యుద్ధాలలో వారు గెలిచారు. దేవుని యందు ప్రియులారా, ఇక భాగాలు విధిస్తున్నారు, అందరికీ కూడా పంచుతున్నారు. ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. ఎన్ని భాగాలు చేశారు? 12నేనా? అంతే కదా. 12 గోత్రాలకి 12 భాగాలు చేయాలి, అంతేనా? తప్పు. 12 గోత్రాలకి 11 భాగాలే చేశారు. దేవుని యందు ప్రియులారా, 11 గోత్రాల వారికే ఆ భూమిని పంచారు. వారు దాన్ని సాగు చేసుకోమని, అందులో నివసించమని. 12వ గోత్రం లేవీయ గోత్రం, వారికి ఎటువంటి భూములు లేవు. దేవుడే, దేవాలయమే, ఈ బలిపీఠమే వాళ్ళకు ఆధారము కావాలి. మనందరం కూడా మన పొలంలో పనిచేసి మనం బ్రతుకు తెరువు చూసుకుంటే, లేవీ గోత్రము, యాచక గోత్రము దేవాలయంలో, దేవుని సన్నిధిలో, దేవుని బలిపీఠముపై ఏమేమి అర్పించబడతాయో దాని మీద మాత్రమే వారు బ్రతకాలి. యెహోవాయే వారికి ఆధారం అవుతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతా అయిపోయింది. ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయింది. కానీ ఎందుకో యెహోషువకు ఏదో కొడుతుంది. సమ్ బ్యాడ్ సిగ్నల్స్. వీళ్ళు అసలే మొండివారు, అసలే వీరు తిరుగుబాటు చేసే మనుషులు, మనస్తత్వం కలిగిన వాళ్ళు. మరి వీళ్ళకి ఎందుకైనా మంచిది ఒక చక్కటి మీటింగ్ పెట్టి వాళ్ళ నిర్ణయం ఏంటో తెలుసుకుంటాను అంటూ అందరినీ మీటింగ్ పిలిచాడు. దేవుని యందు ప్రియులారా, చూడండి 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయములో 1వ వచనము. వారి పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు, లేఖకులు అందరూ యావే సమక్షమున ప్రోగిరి, అంటే ప్రోగైరి, అక్కడ గుమికూడారు. అక్కడ ఆయన ఒక మాట అంటున్నాడు. 15వ వచనం, మీరు యావేను పూజింపనొల్లనిచో మరి ఎవరిని పూజింపగోరుదురో నేడే నిర్ణయించుకొనుడు. మేక్ ఏ డిసిషన్. వాట్ ఈజ్ యువర్ చాయిస్? యావేను ఆరాధిస్తారా, లేదా ఇంకా ఎవరినైనా మీరు ఆరాధిస్తారా? మీ పితరులు యూఫ్రటీసు నదికి ఆవలి కొలిచిన దేవతలనా? మీరిప్పుడు వసించుచున్న దేశంలో అమోరీయులు పూజించు దైవములనా మీరు కొలుస్తారు, ఆరాధిస్తారు, దేవుడిగా స్వీకరిస్తారు? స్వీకరించండి. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, నేను నా కుటుంబం మాత్రము యావేను మాత్రమే ఆరాధిస్తాం అంటూ ఆయన తన వంతు మాట, తన యొక్క నిర్ణయం తెలియచేశాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరు. ఆ తర్వాత చూడండి 16వ వచనం. అంతటా ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, ఎంత మాట, మేము మా యావేను విడనాడి అన్ని దైవములు కొలుతుమా? పెద్ద పెద్ద డైలాగులు పడుతున్నాయి అక్కడ. మా పితరుల దాస్యగృహమైన ఐగుప్తు నుండి ఈవల కొని వచ్చినది యావే కాదా? అద్భుత కార్యములు చేసింది అతడు కాదా? ప్రయాణమును నడిపించింది అతడు కాదా? మరి ఆయన కాక ఇంకెవరిని కొలుస్తాము అంటూ వాళ్ళు కూడా ఆయనతో పాటు యెహోవాను లేదా యావేను ఆరాధిస్తామంటూ వారు మాట ఇవ్వడం జరిగింది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎప్పుడూ కూడా ఇష్టపూర్తిగా తనను ఆరాధించమని రమ్మంటున్నాడు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ కంపల్షన్. బలాత్కారము ఉండరాదు.
బలవంతముగా, అయిష్టముగా, మంచి మనసు లేకుండా దేవుని సన్నిధికి రావడం ఇష్టం లేదంటే దేవుని యందు ప్రియులారా. ఈనాడు సువిశేష పట్టణంలో కూడా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సంథింగ్ సిమిలర్ ఇటువంటిదే ఒకనొక సందర్భం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు మాటలంట, ఈ మాటలు కఠినమైనవి. 60వ వచనం చదవండి. ఎవరంటున్నారు? ఆయన శిష్యులలో అనేకులు. యేసు ప్రభుకి అనేక మంది శిష్యులు ఉన్నారు. అపోస్తులు మాత్రం ఎంతమంది? 12 మందే. ఈ అనేక మంది శిష్య బృందములో అనేకులు అంటున్నారు, ఈ మాటలు కఠినమైనవి. ఎవరి మాటలు? ఎవరి మాటలు? అందరు గట్టి చెప్పండి. ఎవరి మాటలు? దేవుని మాటలు. యేసు ప్రభు మాటలు కఠినమైనవంట. ఈ మాటలు కఠినమైనవి, ఈయన మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అంటే ప్రభు అన్నారు, నా మాటలు కఠినమైనవా? సరే, అయితే ఇవే నా మాటలు, నా శరీరాన్ని భుజించండి అంటే, నా రక్తమును పానము చేయండి అంటే, నేను పరలోకము దిగి వచ్చిన ఆహారం అని అంటే మీకు అంత కష్టంగా ఉంటే, మరి మీరు చూస్తున్న ఈ మనుష్య కుమారుడు ఇదిగో మేఘమండలము గుండా ఎక్కిపోయి తండ్రి కుడి పక్కన కూర్చోవడం మీరు చూస్తారు అంటే, వాళ్ళ దెబ్బకి, ఆ ఒక్క డైలాగ్కి, ఆ ఒక్క మాటకి ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని యందు ప్రియులారా, వెంటనే ఆ ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. 66వ వచనం. ఇందువలన, ఆ మాటలు పలకడం వలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడూ కూడా యేసు ప్రభుని వెంబడింపరైది. అందరూ యేసు ప్రభుని వదిలి వెళ్ళిపోతున్నారంట. చాలామంది, అనేకులు అని రాయబడి ఉంది అక్కడ. అప్పుడు యేసు ఏం చేస్తున్నారు? రే వెనకరండ్రా అనాలా? అంటలేదు. ఆయన అంటున్నారు 12 మంది మిగిలారు, అందరూ వెళ్ళిపోయారు. ఆ 12 మందితో అంటున్నారు, మీరు కూడా వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి. ఇప్పుడు పేతురు అంటాడు, ప్రభువా మేము ఎవరి యొద్దకు పోయేదము, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. అక్కడ కూడా ప్రభు అన్నారు, చూస్, వాట్ ఈజ్ యువర్ చాయిస్, వాట్ ఈజ్ యువర్ చాయిస్. ఉంటారా? వెళ్ళిపోతారా? అక్కడ చూడండి దేవుని యందు ప్రియులారా, యెహోవాను ఆరాధిస్తారా, అన్య దైవాలను ఆరాధిస్తారా? 2 చాయిసెస్. అందులో ఒక్కటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాతో ఉంటారా, నన్ను విడిచి వెళ్ళిపోతారా? 2 చాయిసెస్. అందులో ఒకటి మీరు ఎన్నుకోవాలి అంటూ ప్రభు శిష్యుల ముందు, ఆ 12 మంది అపోస్తుల ముందు ఉంచుతూ ఉన్నారు దేవుని యందు ప్రియులారా. నౌ వాట్ ఈజ్ అవర్ చాయిస్? నీ నిర్ణయం ఏంటి? నీ ఎంపిక ఏమిటి? నీ కమిట్మెంట్ ఎవరికి? ఇక్కడ చాయిస్ అనేసరికి నాకు ఒక చిన్న పద్యం, ఒక పాట గుర్తొస్తుంది. ఏ పాట అంటే, ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఉంటారు చూడండి, ఎల్కేజీ యూకేజీ పిల్లలు వాళ్ళు పాడే పాట. వాళ్ళ కోసం మోంటిసరీలో ప్రీకేజీ ఎల్కేజీలో వాళ్ళకి చెప్తారు ఏంటంటే, ఇన్ఫోబెల్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది పిల్లల కోసం కదా, మీరు చూసే ఉంటారు. అందులో రకరకాల పాటలు ఉంటాయి, సరదా సరదా పాటలు. అందులో ఒక ఓకే, తర్వాత పండు కావాలా, లడ్డూ కావాలా? పండు బాగుంటే బాగుంటుంది, లేదంటే చెప్పలేం కదా. లడ్డూ అయితే గ్యారంటీగా తీయగా ఉంటుంది, లడ్డూ కావాలి. ఓకే, తర్వాత లడ్డూ కావాలా, అమ్మ కావాలా అని అడుగుతారు. అప్పుడు అమ్మే కావాలి, అమ్మే కావాలి అంటారు. దేవుని యందు ప్రియులారా, పిల్లలకు కూడా ఆక పువ్వ అంటే ఆకు కన్నా పువ్వే అందంగా ఉంటుంది. పువ్వ పండ అంటే పువ్వు కన్నా పండు తినొచ్చు. పండ లడ్డు అంటే లడ్డు అయితే ఇంకా బాగుంటుంది, తీయగా ఉంటుంది. లడ్డువా అమ్మ అంటే అమ్మ ఈ అన్నిటికన్నా గొప్పది కనుక నాకు అమ్మే కావాలి అంటూ ఆ పిల్ల ఎంచుకుంటూ ఉంది. ఓకే, ఈ రోజున దేవుడు మన మధ్యన అనేకమైనటువంటి చాయిసెస్ ఉంచుతూ ఉన్నారు. నేను కావాలా, ఇతర దైవాలు కావాలా, నా ఆశీర్వాదం కావాలా, ఇతర ఆశీర్వాదాలు కావాలా, నా వాక్యము పాటిస్తావా, ఇతరుల వాక్యం పాటిస్తావా, నాతో స్నేహం చేస్తావా, ఇతరులతో స్నేహం చేస్తావా, నాతో నీ జీవితాన్ని పంచుకుంటావా, లోకులతో నీ జీవితాన్ని పంచుకుంటావా? వాట్ ఈజ్ యువర్ చాయిస్? దేవుని యందు ప్రియులారా, మక్కబీలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం నుంచి అదేవిధంగా 7వ అధ్యాయము పూర్తిగా కూడా బహుశా పిల్లలు తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళాక తప్పకుండా చదవండి అని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే అందులో గొప్ప అద్భుతం, గొప్ప సాక్ష్యాలు అందులో రాయబడి ఉన్నాయి. మక్కబీలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం నుంచి 7వ అధ్యాయము 42 వచనాల వరకు కూడా పిల్లలకి చాలా చక్కటి కథలు, ఒక తల్లి ఒక తండ్రి పిల్లలను కూర్చోబెట్టి చెప్పగలిగే గొప్ప కథలు అందులో రెండు ఉంటాయి. అందులో ఒకటి మనం చూస్తున్నాం దేవుని యందు ప్రియులారా, ఎలియాజరు ప్రాణత్యాగము. ఎవరి ప్రాణత్యాగం? ఎలియాజరు అనే ఒక 90 సంవత్సరాల ధర్మశాస్త్ర బోధకుడు, వృద్ధుడు, ముసలివాడు ఉన్నాడు. అతని దగ్గరకు ఆ యొక్క రాజుల సైన్యం వచ్చి, నువ్వు పంది మాంసాన్ని తింటావా? తిను, లేదంటే నిన్ను చంపేస్తామంటారు. ఆయన అంటాడు, నేను పంది మాంసం తినడం ధర్మశాస్త్రానికి, యోధా మత ధర్మశాస్త్రానికి వ్యతిరేకం. అది తిని నా దేవుణ్ణి నేను అపవిత్రం పాలు చేయను, నా దేవునికి నేను చెడ్డ పేరు తీసుకురాను, ఆజ్ఞలు మీరను అంటాడు.
నేను ప్రభు ఆజ్ఞలకు బద్ధుడై జీవిస్తాను అంటూ ఉన్నాడు దేవుని యందు ప్రియులారా. అలాగైతే నిన్ను చంపేస్తాము అంటారు. మీరు నా ప్రాణాలు తీసినా సరే నేను మాత్రము ఎట్టి పరిస్థితిలో ధర్మశాస్త్రాన్ని మీరను, దేవుని ఆజ్ఞలు మీరను, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకముగా పాపము చెయ్యను. నేను పాపము చేసి నాకన్నా చిన్న వాళ్ళైన అందరికీ కూడా ఒక దుర్మాతృగా బ్యాడ్ ఎగ్జాంపుల్ నేను ఇవ్వనంటే ఇవ్వను, నేను పాపము చెయ్యను అంటే అప్పుడు ఆ రాజ సైనికులు వచ్చి ఆ ఎలియాజరు అనే 90 సంవత్సరాల వృద్ధుడిని ఘోరాతి ఘోరమైన 30వ వచనం, అతడు వారి కొరడా దెబ్బలకు ప్రాణములు విడుచుచు చివరి గడియలలో పెద్దగా మూలిగి, ప్రభు సంపూర్ణమును పవిత్రమైన జ్ఞానము కలవాడు, నేను ఈ ఘోర యాతనలు మరణమును తప్పించుకొని ఉండగలిగి వాడనని అతడు ఎరుగును, ప్రభువు పట్ల భయభక్తుల చేతనే నేను ఈ శ్రమలను సంతోషముగా సహించుచున్నానని అతనికి తెలియను అంటూ ఈ రీతిగా ఎలియాజరు మరణించెను. ఎలియాజరు అనే ధర్మశాస్త్ర బోధకుడు లేదా 90 సంవత్సరాల వృద్ధుడు ముందట రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, పంది మాంసం తిని రాజుగారిని సంతోషపెట్టి గొప్ప స్థానం పొందుకొని, డబ్బులు పొందుకొని, సన్మానాలు పొందుకొని, చప్పట్లు పొందుకొని ప్రాణాలు నిలబెట్టుకోవడం. అయితే ఈ ప్రాసెస్లో ధర్మశాస్త్రాన్ని మీరాలి, దేవునికి విరుద్ధంగా జీవించాలి. రెండవ ఆప్షన్, దేవుని మాట కట్టుబడి జీవించాలి, పాపము చెయ్యకూడదు, దుర్మాత్రక ఇవ్వకూడదు. అయితే వీడు నా ప్రాణాలు తీసేస్తాడు. ఏం చేశాడు ఎలియాజరు? ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ పాపం మాత్రం చేయనంటే హీ చోస్ గాడ్ దాన్ హిజ్ లైఫ్. తన ప్రాణము కన్నా, తన జీవితము కన్నా, తన సుఖము కన్నా, తన ఆయుష్ కన్నా దేవుడే ముఖ్యం అనుకున్నారు దేవుని యందు ప్రియులారా. ఇది ఎలియాజరు యొక్క చాయిస్. మరి ఈ రోజున మనందరి జీవితాలలో ఈ 3 ఎగ్జాంపుల్స్ చూడండి. నెంబర్ 1 ఎగ్జాంపుల్, అక్కడ యెహోషువ కాలంలో యెహోషువ నేను అన్య దైవములను కొలవను, యెహోవాను నేను నా కుటుంబం ఆరాధిస్తాం. రెండవ ఎగ్జాంపుల్, ప్రభు అంటున్నారు మీరు కూడా విడిచి వెళ్ళిపోతారా అంటే పేతురు అంటున్నాడు, ప్రభువా నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాం, నీవు జీవపు కలిగిన మాటలు కలవాడవు, నిన్ను విడిచి వెళ్ళలేం అంటున్నాడు. He chose Christ. Peter and his disciples, his followers, Peter and the apostles group chose Christ. క్రీస్తుని ఎన్నుకున్నారు, క్రీస్తును కావాలనుకున్నారు, క్రీస్తును ఎంపిక చేసుకున్నారు. యెహోషువ తన కుటుంబం యెహోవాను ఎంపిక చేసుకున్నారు. ఎలియాజరు పాపము చేయడం కన్నా, ధర్మశాస్త్రాన్ని మీరడం కన్నా నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అంటూ ధర్మశాస్త్రాన్ని పాటించడానికి సిద్ధపడ్డారు దేవుని యందు ప్రియులారా. నౌ ఇప్పుడు యెహోషువ స్థానంలో నేను మీ అందరిని అడుగుతున్నాను, మీరు ఎవరిని ఆరాధిస్తారు? చెప్పండి. హలో, ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? రాత్రి నిద్రలేవా అంటే సైలెంట్గా ఉన్నారు కదా, అందుకే డౌట్ వచ్చింది. దేవుని యందు ప్రియులారా, మీరు ఎవరిని ఆరాధిస్తారు? చెప్పండి అందరు గట్టిగా, నిజంగా గట్టిగా చెప్పండి. యెహోవాను ఆరాధిస్తాము, లేదా యేసు ప్రభుని ఆరాధిస్తాము. యేసు ప్రభువే మా దేవుడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి గట్టిగా. ఓకే, యేసు ప్రభువే మా దేవుడు అన్నవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ. మరైతే ఇప్పుడు మీరు యేసు ప్రభుని ఆరాధించడం లేదు అని, యెహోవాను ఆరాధించడం లేదు అని నిరూపించిన కొన్ని ఎగ్జాంపుల్స్, నేను నా జీవితంలో నేను చూసినటువంటి అనుభవాల ప్రకారం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అప్పుడు చెప్పండి నిజంగా మీరు యెహోవాను ఆరాధిస్తున్నారా లేదంటే ఎవరిని ఆరాధిస్తున్నారో మీకే తెలిసిపోద్ది. మొట్టమొదటి ఎగ్జాంపుల్, ఆ మధ్యన ఒకడు బండి తీసుకొచ్చాడు, కొత్త బండి, బ్లెస్సింగ్ ఇవ్వండి అని. సరేరా బాబు అంటూ నేను గబగబా రూమ్లోకి వెళ్ళి గబగబా అంగీ వేసుకొని స్టోల్ ధరించి ఆ యొక్క ఆశీర్వదించే తీర్థజలాలు పట్టుకొని కొత్త బండి దగ్గరికి ఎంతో ప్రేమతో వెళ్ళాను. వెళ్ళేసరికి అక్కడేముంది, బండి మాత్రమే కాదు, బండికి బొట్టులు ఉన్నాయి, పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. బండికి దండ ఉంది, ఇట్స్ ఓకే, దండే కదా, కొత్త బండి కదా, వేసుకోవచ్చు. కానీ ఆ బండికి ఇంత మూట ఉంది, ఆ మూటలో నిమ్మకాయలు ఉన్నాయి, మిరపకాయలు ఉన్నాయి, ఇంకా ఏవేవో ఉన్నాయి. నేను ఆ స్ప్రింక్లర్ తీసి జోబులో పెట్టుకున్నాను, ఈ స్టోల్ తీసి మడత పెట్టాను, వాటిని పిలిచి 4 గట్టిగా వాయించి ఇంటికి వచ్చేసాను. నువ్వు కొత్త బండి కొనుక్కున్నా బాగానే ఉంది, నిన్ను ఎవడైనా సరే యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చి ఆశీర్వాదం పొందా అన్నాడా? లేదు కదా, నీకు నువ్వుగా వచ్చావు. మరి యేసు ప్రభువు కావాలి అనుకున్నప్పుడు ఆ నిమ్మకాయలు ఎందుకు, ఆ బూడిద గుమ్మడికాయలు ఎందుకు, ఆ మిరపకాయలు ఎందుకు? అంటే అవ్వ కావాలి, బొవ్వ కావాలి, ఓకే, ఆకు కావాలి, పువ్వు కావాలి, పండు కావాలి, అమ్మ, అన్నీ కావాలి నాకు. ఎటుకి పనికి రాకుండా పోతావు, ఎటుకు చెందకుండా పోతావు.
దేవుని యందు ప్రియులారా, ఎవరెవరైతే బండి కింద నిమ్మకాయలు తొక్కిస్తున్నారో వీళ్ళు యేసయ్యను ఆరాధించే మనుషులు కాదు. బయటికి కనిపించవచ్చు కాక, బైబిల్ సంఖ్యలో పెట్టుకోవచ్చు, ప్రతి ఆదివారం గుడికి వచ్చి జపమాలు తిప్పుతూ ఉండొచ్చు. ఇటువంటివి ఎన్ని వేసినా అవన్నీ కూడా వేషధారణ మాత్రమే. చాలామంది మా ఇంట్లో ఎందుకు ఈ కష్టాలు, మా ఇంట్లో ఎందుకు ఈ అపజయాలు, మా ఇంట్లో ఎందుకు ఈ అనారోగ్యాలు, మా ఇంట్లో ఎందుకు ఈ అశాంతి, ఇది కారణం. దిస్ ఈజ్ ద రీజన్. ప్రభు అంటున్నారు, నేను అసూయపరుడైన దేవుడను. అంతే. దేవుడికి అసూయ ఉంటుందా? ఇక్కడ ఉన్నదంట. ఉదాహరణకి ఒక ప్రేమించే భార్య నిజంగా నిన్ను ప్రేమిస్తే నువ్వు వేరొకరితో వెళ్ళిపోతున్నా ఆమె అసూయ పడటం లేదంటే యూ హ్యావ్ టు క్వశ్చన్ హెర్ లవ్. ఆమె ప్రేమను నువ్వు డౌట్ పడాలి. నిజంగా ఒక భార్య నిన్ను ప్రేమిస్తే నువ్వు ఇంకొకరికి తన ప్రేమను పంచుతుంటే ఆవిడ తట్టుకోలేదు. దేవుని యందు ప్రియులారా, పర్వాలేదు, నాకేం పర్వాలేదు అన్నదనుకో, సంథింగ్ రాంగ్. దేవుడి విషయంలో చెప్తున్నాను. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. నువ్వు నిమ్మకాయని ప్రేమిస్తే, నువ్వు వేప చెట్టును ప్రేమిస్తే, నువ్వు మరొక పామును ప్రేమిస్తానంటే, నువ్వు ఒక విగ్రహం దగ్గరికి వెళ్తానంటే, నువ్వు ఆ బొట్టులు పెట్టుకుంటానంటే నాకేం పర్వాలేదని అన్నాం. నేను అసూయ పడే దేవుడను, నేను కోప్పడతాను, నీ తాట తీస్తాను కూడా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఆశీర్వాదం కావాలనుకుంటే బండి తీసుకొచ్చావా, దేవుని ఆశీర్వాదం మాత్రమే కోరుకో, ఇంకేవి నీకు అవసరం లేదు. దేవుని యందు ప్రియులారా, ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఇందులో ఎంతమంది ఎన్ని వికెట్లు పడిపోయాయో చూసుకోండి. నెంబర్ 2, ఇల్లు ఓపెనింగ్, హౌస్ వార్మింగ్, ఇల్లు ఓపెనింగ్. ఎవరో ఎక్కడో చెప్తే విన్నాను, చాలా విన్నాను, ఒకటి కాదు బోల్డ్ అని విన్నాను. ఫాదర్ గారండి, మా ఇంట్లో పునాది రాయి వేస్తున్నది, ఇల్లు ఓపెనింగ్ చేస్తున్నాం, ఫస్ట్ పునాది రాయికి వెళ్దాం, పునాది రాయి వేస్తున్నాను, శంకుస్థాపన. వెరీ గుడ్, మీరు రావాలి, వెరీ వెరీ గుడ్. మీరు వచ్చి ప్రార్థన చేయాలి, ఆశీర్వదించాలి, తప్పకుండా వస్తాను, పద. కానీ ఎప్పుడు అంటే 2 రోజుల తర్వాత, శుక్రవారం అర్ధరాత్రి 1:30కి అయిపోయింది, తుస్సుమనిపోయిందిగా. కాదయ్యా, 1:00 నాకు దెయ్యాలు తిరుగుతాయి కదా, ఒక తిరిగితే దెయ్యాలే కానీ ఉంటే, అవునా? ఆ సమయం అంటే ఆ సిద్ధాంతి గారు మంచి ముహూర్తం అని చెప్పారట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సిద్ధాంతి దగ్గరికి వెళ్ళిన నువ్వు మళ్ళీ యేసు ప్రభుతో ఏం పని అయ్యా నీకు? సిద్ధాంతి దగ్గరికి వెళ్తే అక్కడికే వెళ్ళు. నిన్నెవడొద్దన్నాడు? నిన్నెవడు కాదన్నాడు? నిన్నెవడు క్రైస్తవుడిగా ఉండమంటున్నాడు? నువ్వు అది నమ్మితే అదే నమ్ము, అందులోనే ముందుకు వెళ్ళి, తప్పే లేదు. దేవుడి తర్వాత తప్ప ఒప్పో మనకెందుకు? లేదా నువ్వు జ్ఞానస్నానం పొందావు, నువ్వు విశ్వాసంలో జీవిస్తున్నావు, క్రైస్తవుడిగా జీవిస్తున్నావా? అయితే ఇందులోనే జీవించు. సిద్ధాంతాల కన్నా, సిద్ధాంతుల కన్నా, ముహూర్తాల కన్నా గొప్పదైనటువంటి ఆశీర్వాదం ప్రభు యేసు ఇవ్వలేడా? ప్రభు యేసు నేను దీవించలేడా? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముహూర్తాలు పట్టుకొని వెళ్తారా? ఎవరో నా ఫ్రెండ్ ఒక ఫాదర్ గారు అంటున్నారు, అలాగే వెళ్ళకపోతే వీళ్ళు గుడికి రారు, వేరే గుళ్ళకి వెళ్ళిపోతారు అన్నారు. నేను అన్నాను, వెళ్ళిపోని. అటువంటి దరిద్రులు ఉండే కంటే ఊడిపోతేనే మంచిది, అంతే కదా. ఒకనొక సైన్యములో 1,00,000 మంది సైనికులు ఉన్నారు. మరొక సైన్యములో, అవతల పక్క సైన్యంలో 300 మందే. 300 సినిమా ఏదో ఉన్నట్టుంది కదా, 300 యోధుల, 100 యోధులో నాకు తర తెలీదు. అబ్బా చెప్పవా? 300, ఓకే, 300 యోధులు అంట. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ 1,00,000 మంది ఉన్న పిరుకుసన్నాసులు, పిరికోలు, భయస్థులు, పారిపోదామని చూసేవాళ్ళు, ఎందుకు వచ్చిన గొడవ అనుకునేవాళ్ళు, వీరత్వం లేని వాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే ఏం లాభం? ఆ 300 మంది అందరినీ చంపేస్తారు, వాళ్ళే గెలుస్తారు. ఇక్కడ 1000 మంది ఉండి అందులో అందరూ కూడా అవిశ్వాసులుగా ఇష్టాసారం జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉండే కంటే వాళ్ళు లేకపోతేనే మంచిది. ఉన్న కొద్ది మంది అయినా, అక్కడ ఎంతోమంది యేసుప్రభు శిష్యులు అందరూ విడిచి వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు? 12 మందే, జస్ట్ 12 మందే. ప్రభు అంటున్నారు, మీరు కూడా వెళ్ళిపోండి. పనికిరాని శిష్యులు, పనికిరాని సైనికులు, పనికిరాని సేవకులు, పనికిరాని క్రైస్తవులు, అవిశ్వాసులైన క్రైస్తవులు వద్దు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంచిని నింపుకోవాలి కానీ సంచిని చెత్తతో నింపుకోకూడదు. ఒకటి సంచి ఇంతే ఉంది, ఒకటి సంచి ఇంత ఉంది. కానీ ఇంతే ఉన్న సంచిలో వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి. ఇంత ఉన్న సంచిలో చెత్త చెదారం, పేపర్లో గేపలు ఉన్నాయి. దేనికి విలువ ఎక్కువ? చెత్తకు విలువ ఎక్కువ, వజ్రాలకు వైడూర్యాలకు విలువ ఎక్కువ. ఎక్కడో సంఘంలో పెద్ద సంఘం, ఇక్కడ ఉన్నది 10 మందే, నో ప్రాబ్లం. దేవుని యందు ప్రియులారా, దేవుని దృష్టిలో ఎవరైతే విశ్వాసముతో, విలువలతో, క్రైస్తవ విలువలతో జీవిస్తారో, సువార్త విలువలతో జీవిస్తారో వాళ్ళే మనకు కావాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముహూర్తాలు వెతుక్కునే మనుషులు ఎందుకు మనకి? ఆ ఫాదర్ గారు చెప్పాను, అలాంటి పోతే పోనే. ఉన్న 10 మంది అయినా మంచి వాళ్ళు ఉండాలి, నిజమైన స్వచ్ఛమైన క్రైస్తవులు ఉండాలి. నీ కుటుంబంలో ఇటువంటి పని ఎప్పుడైనా చేసావా? ముహూర్తాలు పెట్టుకుని వెళ్ళావా? ముహూర్తం ప్రకారం గురువుని పిలిచావా?
ముహూర్తాలు పెట్టుకుని పెళ్ళిళ్ళకి వెళ్ళావా? ముహూర్తాల ప్రకారం పెళ్ళిళ్ళు చేసావా? దేవుని యందు ప్రియులారా, దెన్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నేనును నా కుటుంబము యెహోవాను మాత్రమే ఆరాధిస్తామన్నారు. చూడండి, ఆత్మ పరిశీలన చేసుకోండి దేవుని యందు ప్రియులారా. ఇక మరొక ఉదాహరణ, ఇందులో ఎన్ని వికెట్లు పడిపోయావు చూసుకుందాం. మూడవ ఉదాహరణ ఏంటంటే, ఇల్లు ఓపెనింగ్ చేస్తున్నారు అనుకోండి, గురువు ఎల్లక మునిపే ఒక ఆవును తీసుకుని వెళ్తారు. ఎందుకో మీకు తెలుసు, మూత్రం పోయించడానికి. దానికి రాదే, అది వెయ్యకపోతే మూత్రం తీసుకుని వెళ్తారు, కొనుక్కొని వెళ్తున్నారు. దేవుడిని ప్రియులారా, ఒక ఆవు నిన్ను దీవించగలిగితే యేసుప్రభు ఎందుకు దిగి రావాలి? యేసుప్రభు ఎందుకు శ్రమలు పడాలి? యేసుప్రభు ఎందుకు మరణించాలి, ఉత్థానం అవ్వాలి? దేవుని యందు ప్రియులారా, ఏంటి చేదస్తాం? ఒకప్పుడు గుర్రాల మీద ప్రయాణం చేసేవారు, లేదంటే ఎద్దుల బండి మీద ప్రయాణం చేసేవారు, గాడిద బండి మీద ప్రయాణం చేసేవారు. వాటి గిట్టలు ఉండేవి, అవి నడవగా బురదలో పురుగులు పట్టుకొని ఉంటే తినేస్తూ ఉంటే కాళ్ళు నొప్పులతో నడిచేవి కాదు. కనుక నిమ్మకాయ పెట్టేవారు. అది నిమ్మకాయ తొక్కితే అందులో ఉన్నటువంటి యాసిడ్, సిట్రస్ యాసిడ్ ఏదో, అది వెళ్ళి ఆ పురుగులను చంపేసేది. వాటికి ఫ్రీగా ఉండేది, హాయిగా నడిచేవి, పరిగెత్తేవి, ప్రయాణం కొనసాగేది. అందుకోసం నిమ్మకాయ తొక్కించారు. ఈరోజు తారు రోడ్డు ఉన్నది, టైరు బళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు నిమ్మకాయ తొక్కించాలా తెలియదు. ఒకప్పుడు ఆ మూత్రం ఎందుకు పోసేవారండి అంటే, కొత్త ఇంటిలో ఏదైనా వైరస్, పేడతో అలికేవారు కదా, ఆవు పేడతో అలికేవారు. ఏదైనా వైరస్ ఉన్నదేమో, ఆ వైరస్ చచ్చిపోవాలంటే ఈ మూత్రాన్ని పోస్తే ఆ వైరస్ పురుగులు చచ్చిపోతాయి. కొత్త ఇంట్లో హ్యాపీగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండేవారు. అందుకోసమని ఆ పేడలో ఉన్నటువంటి వైరస్ చనిపోవడానికి వీళ్ళు ఈ మూత్రాన్ని చల్లేవారేమో. మరి ఇప్పుడు టైల్స్ ఉన్న ఇంట్లో కూడా మూత్రం చల్లుతున్నారంటే ఎంత అవివేకులు దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అలా చేశారా కొత్త ఇంట్లో దిగిన వాళ్ళు? అయితే మీరు కూడా యెహోవాను మాత్రమే ఆరాధిస్తామన్నారు కదా, చేతులు దించారు అలాంటి వాళ్ళందరూ. నెక్స్ట్ స్టెప్, నీ పిల్లవాడికి జ్వరం వచ్చింది. ప్రాక్టికల్గా వెళ్తున్నానే. నీ పిల్లవాడికి జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళావు, తగ్గలేదు. ఎందుకంటే సరిగ్గా మందులు ఇవ్వలేదేమో, సరిగ్గా కనిపెట్టలేదు, ప్రాబ్లం ఏంటి కనిపెట్టలేదేమో. పక్కింటి ఆవిడ వచ్చి, అయ్యో ఇది దిష్టి తగిలినట్టుంది, ఒకసారి దిష్టి తీసేయకూడదు, ఒక తాయెత్తు కట్టకూడదు అంటే, ఇంత తాయెత్తు ఎక్కడ ఇంకెక్కడెక్కడో తాయెత్తులు కట్టి పిల్లలను శాపగ్రస్తులు చేస్తున్నారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళని అలా స్కానింగ్ చేసేస్తాం, చిన్నపిల్లల్ని. తాయెత్తుంటే చాలామంది తల్లులు తెలివిగా అలా లోపల తోసేస్తుంటారు. ఎంతకంత తోసేస్తా తెలియదేటి. ఎందుకు ఇది అంటే, మేము కట్టలేదంటే వీళ్ళ అమ్మమ్మ కట్టింది. నువ్వు అమ్మవేనా? అమ్మవే. మరి వీళ్ళ అమ్మమ్మ కడితే నువ్వేం చేస్తున్నావు? నీకు బిడ్డ, వీళ్ళ అమ్మమ్మకి బిడ్డ. ఈ బిడ్డకి ఏదైనా అన్యాయం జరిగితే ఆవిడ ఎడుతుందా, నువ్వే ఎడుతావు? తీసే. లేదంటే నా దగ్గర రాకు, గుళ్ళోకి రాకు. చాలామంది ఒక స్త్రీ వచ్చి ఏడ్చుకొని, ఇలాగ ఎందుకని నాకు జరుగుతుంది అంటే, ఎంత పెద్ద తాయెత్తుంది అందువల్ల జరుగుతుంది, అది తీసేయి, దేవుని సన్నిధికి రా, నా తాయెత్తును కూడా వదిలేశాను ప్రభువా, నాకు వేరే ఆధారం ఎవరూ లేరు, నువ్వు తప్ప, నన్ను దీవించమని అడుగు. ఎందుకు ప్రభు దీవించడం? రుచి చూచి తెలుసుకోనండి ప్రభు ఎంత మంచివాడో అని ఈరోజు భక్తి కీర్తనలో చదవలేదా? ప్రభు ఎంత మంచివాడో రుచి చూచి తెలుసుకోండి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. ప్రభుని పరీక్షించవచ్చు. ప్రభువా, నేను ఎవరి మీద ఆధారపడటం లేదు, నీ మీదే ఆధారపడుతున్నాను, నన్ను రక్షించవా, అడుగు చూడు, చేసి చూపిస్తాడు. ఆయన చెప్పింది చేయకుండా, ఆయన చిత్తం నెరవేర్చకుండా, ఆయనకి విరుద్ధంగా పాపిష్టి పనులు చేస్తూ నీ దీవెనలు కావాలి, నీ ప్రార్థనలు నెరవేరాలంటే ఎప్పటికీ జరగవు. గాడ్ ఈజ్ నాట్ ఎ ఫూల్ టు బి ట్రీటెడ్ లైట్లీ. దేవునితో మన భాషలో ఎకసకాలు ఆడొద్దే, దేవునితో ఆటలాడొద్దు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, జ్వరం వస్తే తాయి దగ్గరికి వెళ్ళావా, యు ఆర్ నాట్ ఏ గుడ్ క్రిస్టియన్. ఆవును తీసుకుని వచ్చి మూత్రం పోయించావా, యు ఆర్ నాట్ ఏ గుడ్ క్రిస్టియన్. శంకుస్థాపనకి ముహూర్తాలు పెట్టావా, పెళ్ళిళ్ళకు ముహూర్తాలు పెట్టావా, యు ఫెయిల్ టు బి ఏ గుడ్ క్రిస్టియన్. వాట్ ఎవర్ మే బి ద రీజన్స్. నాకు ఈ నిన్న మొన్న వాక్యం చదువుతున్నప్పుడు కొత్త రిఫ్లెక్షన్ వచ్చింది. ఏంటంటే, దేవుని యందు ప్రియులారా, వెడ్డింగ్ బ్యాంక్వెట్, వివాహ విందు ఏర్పాటు చేయబడింది. పిలిచారు, వారు రాలేదు. ఎవరిని బట్టి వాళ్ళు తీసుకొని రా అన్నారు. మొత్తం వివాహ గది మొత్తం నిండిపోయింది. అందులో ఒక్కడు వివాహ వస్త్రం లేకుండా వచ్చాడు. రాజు వచ్చాడు, అయ్యా నీ వివాహ వస్త్రం లేదు ఎందుకు అని అడిగితే ఆడేనా మాట్లాడా? సైలెన్స్. అంటే అతనికి కారణం ఉంది. ఏంటంటే, మీరు టైం ఇవ్వలేదు కదా, మీరు రోడ్డు మీద ఉన్నాను, బజార్లో ఉన్నాను, లాక్కొని వచ్చేసారు, నాకు టైం ఇస్తే ఇంటికి వెళ్ళి బట్టలు వేసుకొని వచ్చేవాడిని కదా అనొచ్చు. కానీ వాడు నోరు మెదపలేకపోయాడు ఆ మహారాజును చూచి. రేపదయం ఈరోజు గురువు నిన్ను ఒక మాట అడిగితే 100 కారణాలు చెప్తావేమో నువ్వు. రేపదయం యేసు ప్రభు నీ ముందు నిల్చొని నిన్ను ప్రశ్నిస్తే ఒక్క మాట పెదవి కదపలేవు, సమాధానం ఉండదు. పిన్ డ్రాప్ సైలెన్స్. తప్పు అయిపోయింది, తప్పు చేశావు, శిక్ష అనుభవించాల్సి వస్తుంది. దేవుని యందు ప్రియులారా, అలా చేసినట్లయితే, ఒక బండి కొని ఇలా తీసుకొచ్చి చేసినట్లయితే నువ్వు గుడ్ క్రిస్టియన్ కాదు. ఎన్నయ్యా, ఒక 4-5 అయ్యాయి కదా. ఇంకా నెక్స్ట్ స్టేజ్, కొత్త స్టేజ్. ఇవన్నీ కూడా నా జీవితంలో నేను చూసినటువంటి అనుభవాలు. ఒక పిల్లలు మాట వినడం లేదు. పిల్లలకు మాట వినకపోతే ఏమంటారు తెలుసా? దెయ్యం పట్టేసిందంటారు కదా. దెయ్యం పట్టేసిందని ఏం చేస్తారు?
మంత్రగతుల దగ్గరికి, దాన్ని ఏదో అంటారండి, మంత్రగతుల దగ్గర తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, అవునా కదా? మరి ఇటు సైడ్ నాకు ఈస్ట్ గోదావరిలో తెలియదు, అటు సైడ్ చాలా ఎక్కువ మాట వినకపోతే దెయ్యం పట్టింది అంటూ మంత్రగతుల దగ్గర తీసుకుని వెళ్ళి చూపించి అదేంటి వేపాకులతో కొట్టించడం కూడా నేను చూసా. దేవుని ఎందుకు అటువంటి మనం చేస్తున్నామా? వీఆర్ నాట్ గుడ్ క్రిస్టియన్స్. ఓకే, ఇక గోల్డ్ రింగ్ పోయింది, నీ బంగారాన్ని ఎవరో దొంగలించేశారు. అప్పుడు ఏం చేస్తారు? దొరకకపోతే అంజనం వేయిస్తారంట. అంటే బిందు ఉంటుందంట, ఆ బిందులో చూస్తే కనిపిస్తుందంట. విన్నారా? నేను కొత్తగా చెప్తున్నానా? ఇటువంటి మీరు చేసినట్లయితే యు ఆర్ నాట్ గుడ్ క్రిస్టియన్స్. దేవుని యందు ప్రియులారా, ఇదంతా ఒక ప్రక్క. మీరు ఇందులో మీరు ఏవి చేసినా మీరు యావేను మాత్రమే ఆరాధిస్తామన్న మాట తప్పు. ఇక నెక్స్ట్ స్టేజ్, కొత్త స్టేజ్కి వద్దాం. రెండవ స్టేజ్లోకి వెళ్ళినట్లయితే పొలిటికల్ పార్టీ ఉంది, ఇక్కడ యేసు ప్రభు ఉన్నారు. నువ్వు ఎవరికి ఎక్కువ విలువిస్తావు? నీ పార్టీకా, నీ జెండాకా, నీ నాయకుడికా, యేసు ప్రభువుకా? చెప్పండి. మాట్లాడలేదండి. గుళ్ళోకి వచ్చి యేసు ప్రభు అంటావు, కానీ ఇదే రోజు నాకు జగన్మోహన్ రెడ్డి వచ్చాడనుకో, ఈరోజు సెలవు దేవుడికి, అవునా కదా? అటువంటి వాడు నువ్వైతే, పొలిటికల్ పార్టీ నీకు ముఖ్యమైతే యు ఆర్ నాట్ ఏ గుడ్ క్రిస్టియన్. నువ్వు మంచి క్రైస్తవుడు కాదు. యెహోవాను మాత్రమే ఆరాధిస్తావన్న మాట తప్పు. నువ్వు ఫెయిల్ అవుతున్నావు అందులో, దేవుని యందు ప్రియులారా. ఒకటి. రెండవది, మళ్ళీ అందులో ఫిల్మ్ యాక్టర్. ఉదాహరణకు ఫిల్మ్ యాక్టర్ పేరు ఒకటి చెప్పండి, ఒక పేరు చెప్పండి రా బాబు. రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చాడు అనుకుందాం ఇక్కడికి. ఓకే, ఈ కుర్రలు ఎవరైనా ఇక్కడ ఉంటారా? పవన్ కళ్యాణ్ వచ్చాడు అనుకుందాం, ఇక్కడ ఎవరైనా ఉంటారా? కుర్రలు వస్తారు, గుడికి వస్తారా? ఆ రోజు నాకు డౌట్. ఆయన సినిమా వస్తేనే గుడికి రావడం లేదు వీళ్ళు. ఆయన వస్తే గుడికి వస్తారా? అంటే ఇతను ముఖ్యమా, యేసు ప్రభు ముఖ్యమా, ఆ ఫిల్మ్ యాక్టర్ ముఖ్యమా? నాకు ఫిల్మ్ యాక్టర్ ముఖ్యం. సో యూ హ్యావ్ ఫెయిల్డ్. నువ్వు విగ్రహారాధన చేస్తున్నతో సమానం. మూడవది క్యాస్ట్ పాలిటిక్స్. ఓకే, క్యాస్ట్ పాలిటిక్స్, కుల రాజకీయాలు. ఒక కులానికి సంబంధించిన మీటింగ్ జరుగుతుంది. ఓకే, అదే రోజు యేసు ప్రభు పండుగ జరుగుతుంది. దేనికి వెళ్తావు? చెప్పండి. నాకు నా కులమే ముఖ్యం నా యేసు ప్రభు కన్నా అన్నావు అనుకో, నా మాటలు రికార్డ్ అవుతున్నాయి, ఇట్స్ గుడ్. ఎవరన్నా రేపు ఉదయం వక్రీకరిస్తే యూ కెన్ రీలుక్ ఇన్ టు ఇట్. ఓకే, ఒక వ్యక్తిగతమైన ఒక పర్టికులర్ క్యాస్ట్ కోసం నేను మాట్లాడడం లేదు. ఇన్ జనరల్ గోదావరి విషయాల గురించి మాట్లాడడం లేదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటన చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటన చెప్తున్నాను. భయము లేకుండా చెప్తున్నాను, ఎందుకంటే తప్పు మాట్లాడడం లేదు కనుక. దేవుని యందు ప్రియులారా, ఒక రాజకీయ నాయకుడు నీకు ముఖ్యము యేసు ప్రభు కన్నా నువ్వు విగ్రహారాధకుడివి. ఒక ఫిల్మ్ యాక్టర్ నీకు ముఖ్యము యేసు ప్రభు కన్నా నువ్వు విగ్రహారాధకుడివి. నీకు నీ కులము ముఖ్యము యేసు ప్రభు కన్నా నువ్వు విగ్రహారాధకుడివి, నువ్వు క్రైస్తవుడు కాదు. ఫ్రెండ్షిప్స్, బ్యాడ్ ఫ్రెండ్షిప్స్. ఇక్కడ యేసు ప్రభు పండగ జరుగుతుంది, అక్కడ ఇంకోటి ఏదో జరుగుతుంది. యేసు ప్రభు కన్నా దానికోసం నువ్వు పరుగులెత్తావనుకో, నువ్వు విగ్రహారాధకుడివి, నువ్వు క్రైస్తవుడు కాదు. దేవుని యందు ప్రియులారా, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అక్కడెక్కడో పెళ్ళి, ఇక్కడెక్కడో మరొకటి. కుటుంబం కోసం యేసు ప్రభుని వదిలేస్తున్నావా? స్నేహం కోసం యేసు ప్రభుని వదిలేస్తున్నావా? రాజకీయాల కోసం యేసు ప్రభుని వదిలేస్తున్నావా? అభిమానం కోసం యేసు ప్రభుని వదిలేస్తున్నావా? కులం కోసం యేసు ప్రభుని వదిలేస్తున్నావా? అయితే ఇవన్నిటిలో కూడా నువ్వు ఫెయిల్ అయినట్లే. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున మనము నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే ఆరాధిస్తామని గొప్పగా చెప్పుకోవచ్చు కాక, ఇన్ రియాలిటీ, ఇన్ ప్రాక్టికల్ లైఫ్, హౌ మెనీ టైమ్స్, హౌ మెనీ వేస్ వీఆర్ ఫెయిలింగ్. ఏ విధంగా మనం ఓడిపోతున్నామో, ఏ విధంగా మనము దిగజారిపోతున్నామో, ఏ విధంగా మనం విగ్రహారాధనగా మిగిలిపోతున్నామో, ఏ విధంగా మనం యెహోవాను యేసు ప్రభుని ఆరాధించడం లేదో నేను మీ కళ్ళ కట్టినట్టు చూపించాను, వివరించాను, బోధించాను. ఇందులో ఏదైనా నీ జీవితంలో ఉంటే మార్చుకో. తప్పు చేయడం మానవ నైజం, పర్వాలే, కానీ తప్పులోనే బ్రతకడం మానవ నైజం కాకూడదు. దేవుని యందు ప్రియులారా, తప్పు చేసావా? వెల్ అండ్ గుడ్, ప్రభువా నన్ను క్షమించు తండ్రి అని చెప్పి కొత్త జీవితం, మారు మనసు కలిగి మంచి జీవితం జీవించమని ప్రభు అయిన దేవుడు ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనందరినీ ఆహ్వానిస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అది నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే ఆరాధింతుము అన్న మాటల యొక్క ముఖ్యమైన పరమార్థం. యేషువావందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక సువిశేష పట్టణాన్ని కొద్దిగా మనం ధ్యానం చేద్దాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 60వ వచనం ప్రభు అంటున్నారు, ఈ మాటలు కఠినమైనవి ఎవడు వినగలడు? దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు మాటలు కఠినమైనవంట. మరి యేసు ప్రభు మాటలు కఠినమైనవైతే యేసు ప్రభు శిష్యుల మాటలు ఎలా ఉండాలి చెప్పండి? హలో, యేసు ప్రభు మాటలు కఠినమైనవి. నాలాంటి ఒకడు యేసు ప్రభుని అనుసరిస్తున్నాను అంటున్నాడు,
నా మాటలు ఎలాగ ఉండాలి? కఠినంగా ఉండాలా, తీయగా ఉండాలా? గట్టిగా చెప్పాలి, నాకు వినిపించడం లేదు. కఠినంగా ఉండాలా? నా మాటలు అంత కఠినంగా ఉన్నాయా? దేవుని యందు ప్రియులారా, నా మాటలు, సేవకుల మాటలు తీయగా ఉంటే సంథింగ్ రాంగ్ విత్ దట్ ఫెలో. వాడితో సంథింగ్ రాంగ్. ఎందుకంటే మబ్బి పెడుతున్నాడు, మాయ చేస్తున్నాడు, ఓకే, మీకు సోపు రాస్తున్నాడు, మీ అభిమానం కోసం ప్రభుని మోసం చేస్తున్నాడేమో. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు మాటలు కఠినమైతే అతని బాటలో నడిచే వారి మాటలు కఠినంగానే ఉండాలి, అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. దేవుని యందు ప్రియులారా, నా మాటలు తీయగా ఉంటే నేను బహుశా మంచి సేవకుడిని కాదేమో. నా మాటలు ఛాలెంజింగ్గా ఉంటే, నా మాటలు కఠినంగా ఉంటే, నా మాటలు సోలాల్లాగా ఉంటే, నా మాటలు నీ జీవితాన్ని ప్రశ్నిస్తే, నా మాటలు నేను హెచ్చరిస్తే, దెన్ నేను కరెక్ట్ బాటలో నడుస్తున్నాను. నువ్వు కూడా తెలుసుకోవాలి, ఈయన కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు మాటలు కఠినమైనప్పుడు ఇతని మాటలు ఎలా తీయగా ఉండాలని మనం కోరుకుంటాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, అవును, సమయానికి గుడికి రండి అనడం కఠినమే, మంచి పాప సంకేతం చెయ్యండి అని కఠినమే, పాపిగా జీవించవద్దని చెప్పడం కఠినమే, తప్పదు, అలాగే మేము చెప్పాలి. ప్రియమైన సహోదరి సహోదరుల, దివ్య సత్ప్రసాద ప్రభుని అవమానించొద్దు అని చెప్పడం కఠినమే, కానీ చెప్పి తీరాలి నేను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభు మాటలు కఠినమైనప్పుడు, అందరూ ఆయన విడిచి వెళ్ళిపోతున్నప్పుడు నేను యేసు ప్రభు నాకు ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు కూడా అడగండి, ప్రభువా వారందరూ వెళ్ళిపోతున్నప్పుడు నువ్వెందుకు నీ మాటలు మార్చలేదు? మార్చడు. ఎందుకు వాళ్ళని వెనక్కి రమ్మని చెప్పలేదు? నేను రమ్మని చెప్పను. మీ ఉన్నవాళ్ళు కూడా పోతే పోండి, నేను మాత్రం మాట మార్చను. దేవుని యందు ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చేవాడు ఇష్టపూర్తిగా రావాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆరాధించాలని ప్రభు చెప్పలేదా? అయిష్టంతో రాకూడదు. నేను కానీ యేసు ప్రభు కానీ ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీ మేము నడుపుతున్నట్లయితే, అయ్యో నువ్వు వెళ్ళిపోవద్దయ్యా, నీ ఓడిపోతే నా పార్టీ ఓడిపోద్ది అంట. అవునా? ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. క్రిస్టియానిటీ, గోదావరి ప్యారిష్, దివ్య రక్షకుని విచారణ సంఘము ఒక రాజకీయ పార్టీ కాదు కదా. నువ్వు మూతి ముడుచుకుంటే, నువ్వు రాకపోతే నీ వెనకాతలు వచ్చి నువ్వు బ్రతిమాలడానికి, నువ్వు నా కోసం గుడికి వచ్చేవాడు అయితే ఎవడో గుడికి రాకూడదు. వీఆర్ నథింగ్, ద ప్రీస్ట్స్ ఆర్ నథింగ్, వీఆర్ జస్ట్ ద సర్వెంట్స్. బట్ మా వెనక ఉన్న ఆ ప్రభుని చూడండి, మా వెనక ఉన్న దివ్య సత్ప్రసాద ప్రభుని కోసం మీరు దేవాలయానికి రావాలి. వ్యక్తుల గురించి కాదు, గురువుల గురించి కాదు, మనుషుల గురించి కాదు, పొగడ్తల గురించి కాదు, చప్పట్ల గురించి కాదు, ఆదరణ గురించి కాదు, అభిమానం గురించి కాదు, ఆత్మరక్షణ కొరకు, సృష్టికర్త కొరకు, రక్షకుడైన యేసయ్య కొరకు మనం దేవాలయానికి రావాలి కానీ, ప్రభుని సన్నిధికి రావాలి కానీ, దేవుని యందు ప్రియురా, మిగిలిన వారికి దేని గురించి రాకూడదు. ప్రభుని సన్నిధికి నువ్వు అనారోగ్యంతో నువ్వు దేవాలయం రాకపోతే నేను నిన్ను వెతుక్కుంటూ వస్తా. కానీ నీకు అన్నీ తెలిసిన తర్వాత కూడా నువ్వు గుడికి రాకపోతే అది నీ ఇష్టం. ఐ రెస్పెక్ట్ యువర్ ఫ్రీడమ్, ఐ రెస్పెక్ట్ యువర్ పర్సనల్ ఫ్రీడమ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇట్స్ ఏ కోవనెంటల్ రిలేషన్షిప్. విశ్వాసము అనగా, మతము అనగా దేవునితో ఉన్న ప్రేమ బంధం. దేవునితో నీకు ప్రేమ ఉంటే, దేవునితో నీకు ఒక ప్రేమ బంధం ఉంటే ఆ ప్రభుని కోసం నువ్వు రావాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరు, ప్రభువు మాత్రం మాట మార్చలేదు, ప్రభువు మాత్రం వెనకాతలు వెళ్ళలేదు, ప్రభువు మాత్రం వెళ్ళి వాళ్ళని బ్రతిమాడలేదు. మాకు ప్రభు ఆదర్శాన్ని ఇస్తున్నారు. ఇట్స్ ఎ రాయల్ ప్రీస్ట్హుడ్, నాట్ ఎ బెగ్గింగ్ ప్రీస్ట్హుడ్. బెగ్గింగ్ ప్రీస్ట్హుడ్ కదా, బాబు బాబు నువ్వురా 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 నువ్వురా, నేను అడిగేది లేదు. ఇట్స్ ఎ రాయల్ ప్రీస్ట్హుడ్. రాయల్ ప్రీస్ట్హుడ్, రాచరికపు గురుకులం. ఇష్టం ఉంటే రండి, నా కోసం కాదు, ప్రభుని కోసం, పాప క్షమాపణ కోసం, ఆత్మరక్షణ కోసం, దేవునితో నీకున్న బంధము కోసం, దాన్ని కాపాడుకోవడం కోసం. వీ రెస్పెక్ట్ యువర్ ఫ్రీడమ్. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వివాహానికి వచ్చినప్పుడు ఏమడుగుతారు? మీరు ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నారా? వచ్చి ఉన్నామని చెప్పాలి, లేదంటే పెళ్లి జరగదు. ఆర్డినేషన్కి మీరు ఇష్టపూర్తిగా గురు సేవకు వచ్చారా? ఇదిగో వచ్చి ఉన్నాను. ఆర్డినేషన్ అప్పుడు చెప్పాలి ఇష్టపూర్తిగా. జ్ఞానస్నానానికి, ఈ బిడ్డ జ్ఞానస్నానం పొందడానికి ఇక్కడ ఎవరికైనా అభ్యంతరం ఉందా? ఎవరికి లేదంటేనే జ్ఞానస్నానం ఇస్తాం. ఎవరికి లేదంటే ఇష్టమూర్తిగా రావాలి, అందరికి ఇష్టం ఉండాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు, అలాగే విధంగా దేవాలయానికి రావడానికి, దేవుని ఆరాధించడానికి, యేసు ప్రభుని అనుసరించడానికి కూడా ఆ ఇష్టం మనలో ఉండాలి, ప్రేమ మనలో ఉండాలి. పూర్ణ హృదయంతో ప్రభుని సన్నిధికి రావాలి. దేవుని యందు ప్రియులారా, ఈనాటి మొదటి పట్టణము, రెండవ పట్టణము ద్వారా ప్రభు మనకు రెండు విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. మొట్టమొదటి విషయం, ప్రభుని వాట్ ఈజ్ యువర్ చాయిస్?
ఈ లోకమా యెహోవాయా, ఈ లోకమా యేసు ప్రభువా, రాజకీయాలా ఫిల్మ్ అభిమానాలా, ఏంటి నీ యొక్క చాయిస్? యేసు ప్రభువా. యేసు ప్రభు మాత్రమే, వేరే మతాలు కాదు, వేరే సిద్ధాంతాలు కాదు, ముహూర్తాలు కాదు, మూఢనమ్మకాలు కాదు. యేసు ప్రభు మాత్రమే అంటే ఆయన మాత్రమే ప్రేమించండి, ఆయన మాత్రమే ఆరాధించండి, ఆయన మాత్రమే అనుసరించండి, ఆయన ఆజ్ఞలు మాత్రమే పాటించండి. రెండవది, దేవుని యందు ప్రియులారా, ప్రభు ఎవరి వెనకాతల వెళ్ళి బ్రతిమాడుకోవడం లేదు. ప్రభు మాట మార్చని దేవుడు, ఆయన నిత్య జీవపు మాటలు కలవాడవు కనుక ఆ నిత్య జీవపు మాటలు కలిగిన కలవాని యేసు ప్రభుని అనుసరిద్దాం, ఆయన ప్రేమిద్దాం, ఆయన కోసం, మనుషుల కోసం, వ్యక్తుల కోసం కాదు అని గుర్తిద్దాం. ప్రభు మనలను దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.